పెద్దబాబు గారు ఈడికి వస్తానని చెప్పినారు కానీ రాకుండా రాక్షసి అడ్డుకున్నదేమో. నా భర్త నేను ఇట్ట దొంగ సాటుగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చినది. పార్వతి, పార్వతి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే పార్వతి. మీరొస్తారా రారా అని బాధేసినది, కానీ వచ్చినారు. నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దబాబు గారు. ఐ లవ్ యూ. జానీ, శివ, ఆ రాక్షసి మిమ్మల్ని రానివ్వకుండా చేసినదనుకున్నాను. జానీ హెల్ప్తో నీలాంబరిని రాకుండా చేశాం పార్వతి. లేదు దేవా, నీలాంబరి ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. వాట్? అవును సార్, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వచ్చింది. మరి నీలాంబరితో ఎవరు మాట్లాడారు? ఎందుకంత తను కంగారు పడితే? మీరు ఫోన్ చేసినందుకే భయపడి వెళ్ళిపోయింది అనుకున్నాను. లిమిట్ దేవా, ఆ రాక్షసి వెళ్ళిపోవడమే మనకు కావాలి. వెళ్ళిపోయింది. మీరు హ్యాపీగా ఈ డేని ప్లాన్ చేయండి. పార్వతి, రా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎవర్రా నువ్వు? నేను హ్యాపీగా గడపాలనుకుంటే నన్ను ఇలా రోడ్ల మీద పార్కుల వెంట తిప్పిస్తున్నావు. నిన్ను వదలను. కనబడితే నీ సంగతి చెప్తాను. పెద్దబాబు గారు కళ్ళు మూసేడికి తీసుకుపోతున్నారు. చెప్పడం కాదు పార్వతి, నీకు చూపిస్తాను. అలాగే కూర్చో, జాగ్రత్తగా. నన్ను కాదు, అక్కడ చూడు. డీపీ అంటే? దేవా, పార్వతి, మన ప్రేమకి ప్రతిరూపాలన్నీ ఈ పార్క్లో ఉన్న పూలే. పూలా? అవును పార్వతి, ఈ పార్క్ని దేవా దత్తత తీసుకున్నాడు. ఈ పార్కులో పువ్వులు చిగురుస్తున్నట్టే మీ ప్రేమిప్పుడు చిగురుస్తూనే ఉండాలి. పెద్దబాబు గారు, స్వచ్ఛమైన ప్రేమలా ఈ పూలు స్వచ్ఛమైనవి పార్వతి. ఇవ్వడం మాత్రమే తెలిసి తమకంటూ ఏమీ ఆశించినట్టే నువ్వు కూడా నా కోసం ఎంతో త్యాగం చేశావు పార్వతి. నీకోసం నేనేం చేసినా తక్కువే పార్వతి. పని మనిషిని మహారాణిని చెయ్యాలని చూసినారు. నా మెడలో తాళి కట్టి నన్ను అమ్మగారి పాతల దగ్గర చేర్చాలని చూసినారు. ఇంతకన్నా నాకేం కావాలి పెద్దబాబు గారు? రా. దేవా, సార్ తీసుకోండి.
మనిద్దరం ఈ ముద్దమందారం ముక్కను ఈ పార్క్లో నాడతాం. ఇది పూలు పూసి సంతోషంగా ఉన్న రోజుల్లోనే మన సమస్యలన్నీ తీరిపోతాయి. మ్, జనంలో వాడుండడు, ఎక్కడ ఉంటాడు? జై బజరంగ దళ్. ఈ పార్క్ లో ఉన్న జంటలకి పెళ్లిళ్లు చేసేయాలి. మన పేరు సిటీ మొత్తం మారుమోగిపోవాలి. ఫారిన్ కల్చర్ మనకెందుకు? మన సంప్రదాయం, మన సంస్కృతి ముఖ్యం. న్యూస్ కవర్ చేస్తాం. ఒక్క పెళ్ళైనా చేయండి. అలాగే. జై బజరంగ దళ్. జై బజరంగ దళ్. జై బజరంగ దళ్. హలో, ఎక్కడ నీ బాయ్ ఫ్రెండ్? నా బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? మెళ్ళ మంగళసూత్రాలు కనపడట్లేదా? సారీ సిస్టర్, సింగిల్ గా ఉంటే డౌట్ వచ్చింది. ఇలా ఉండాల్సొచ్చింది, అది నా కర్మ. చిరాగున్నట్టున్నావు. కూల్ సిస్టర్. ఏయ్ పోండి. రై రండ్రా. ఔ. ఏంటి పెద్దబాబు గారు, నా కొమ్మలిస్తే బాగుంటుందా? ఇప్పుడు మళ్ళీ ఢీ కొట్టాలంటే నా కథలో ఉంటది పెద్దబాబు గారు. కళ్ళు మూసుకో. సిగ్గు కనపడదు, కానీ బుగ్గల్లో ఎరుపు మాత్రమే కనపడుతుంది. ఛ! ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ రాస్కల్ వస్తున్నాడా, లేకపోతే నా టైం వేస్ట్ చేస్తున్నాడా? నీలంబరిని దేవా వాళ్ళ వైపు వెళ్లకుండా ఆపాలి. ఎలా జానీ? ఎలాగైనా సరే ఆపాలి. జానీ, శివ. ఓ జానీ, శివబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. అవును, గర్ల్ ఫ్రెండ్స్ జత లేకుండా లవ్ పార్క్కి మీరిద్దరే వచ్చారేంటి? అది అది మ్యామ్. హా, ఇప్పుడు అర్థమైంది జానీ. నన్ను దేవా నుండి తప్పించడానికి రాంగ్ కాల్ మీరే చేశారు కదూ. మర్యాదగా దేవా ఎక్కడున్నాడో చెప్పండి. నిజంగా మీతో మేము మాట్లాడలేదు వదినా. ప్రామిస్. నువ్వు మాట్లాడలేదేమో, ఎవరితోనైనా మాట్లాడించుండొచ్చు కదా. నో, అలా చేయలేదు మేడం. సర్లే, ఎక్కడున్నారు అయ్యగారు? అదే మా వారు, మీ బాస్. ఆఫీస్ పని మీద వెళ్ళారు. అబద్ధాలు ఆడకండి. నన్ను దేవాన్ని దూరం చేయాలని చూస్తున్నారు. మీరే ఇదంతా చేస్తున్నారు కదా.
హలో చంద్రముఖి ఆ, ఎక్కడున్నావు? నువ్వు రమ్మన్న చుట్టుకే వచ్చాను. వచ్చావు గాని ఒంటరిగా రాలేదు, ఇద్దరిని వెంట పెట్టుకుని వచ్చావు కదా. ఆ, ఏమైంది వదినా? ఆ, ఎనీ ప్రాబ్లం మేడం? నో నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ యూ కెన్ గో. ఓకే మేడం. హలో హలో వెళ్ళిపోయారా? ఆ, ఆ, నాతో పాటు ఎవరు రాలేదు. నిజంగా నేను ఒక్కదాన్నే వచ్చాను. వాళ్ళు ఎదురు పడితే నేనేం చేయను? డీల్లో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యేలా చేసావు, అందుకే. నో నో, నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఏం చేయాలో చెప్పు. నేను మళ్ళీ ఫోన్ చేసేదాకా ఒంటి కాలు మీద నిలబడు. ఆ, ఒంటి కాలు మీద? ఒక కాలు మీదే నిలబడి ఉండు, మళ్ళీ ఫోన్ చేస్తా. లేదంటే అఖిలాంటి హలో. ఆ, వద్దు, నిలబడతాను. నిలబడతాను. ఏమైంది పెద్దబాబు గారు? పెళ్లి కాకుండా ప్రేమించుకుంటూ తిరుగుతున్నా ఈ జంటలే నయం. పెళ్లి చేసుకున్న ముద్దు ముచ్చట ఏం చేద్దామన్నా భయంగా చేయాల్సి వస్తుంది. భయం కాదు పెద్దబాబు గారు, ఇది కూడా ప్రేమే. ఇవాళ ఒక్క జంటని కూడా వదలకూడదురా. పట్టుకోండ్రా, పట్టుకోండి. ఆగండి, ఏయ్, ఆగండి, 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 ఏయ్, ఆగండి, ఏయ్, ఆగండి, ఆగండి. ఆగండి. ఏయ్, ఏయ్, పట్టుకోండ్రా. ఏయ్. లే పరిగెత్తు దొరికిపోయావుంటే పెళ్లి చేస్తారు. ఏయ్, ఆగు, పట్టుకోండి, పట్టుకోండ్రా. ఏయ్, ఏయ్, పట్టుకోండ్రా, పట్టుకోండ్రా, పట్టుకోండి. ఏయ్, ఆగండి, ఆగండి. ఆగండి. ఏయ్, ఏయ్, ఆగు. ఆగండి. ఏయ్, పట్టుకోండ్రా. రే, అక్కడ చూడరా. ఏయ్, పైకి లే. ఏయ్, లేవండి. పట్టుకోరా. వదలండి. రా. ఏంటిది? కట్టు, కట్టు. అయ్యో వద్దండి. కట్రా. మీకే చెప్పే- కట్టు. అరే, ఆగండి. ప్లీజ్ వద్దండి. వద్దండి. వద్దండి, అరే, ప్లీజ్. వినండి. ప్లీజ్ వద్దండి. కట్టు. వద్దండి. వద్దండి, కట్టమని ప్లీజ్. చెప్తున్నానుగా. కట్టు, కట్రా, కట్టు. కట్టు. అన్నా ఆ, ఆడు ఇంకో జంట ఉంది. పదండ్రా. హలో బాస్, బజరంగ దళ భాయిజాన్, యాదగిరిని. 100 పెళ్లి మీదే. ఎవరు మీరంతా? ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయిని తీసుకుని పార్క్ వచ్చావు. వాలంటైన్స్ డే రోజు ప్రేమ జంటలకి పెళ్లిళ్ళు చేస్తాం మేము. ముందు తాళి కట్టించానా? ఆయన ఘట్టమనేని దేవేంద్ర గారు. ఈ న్యూస్ గనక టెలికాస్ట్ చేశామంటే మన టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్తుంది. తాళా? తాళా? పెద్దబాబు గారు, నువ్వు భయపడక పార్వతి, నేను మాట్లాడతాను. సి బాస్, ఇలా వచ్చి డిస్టర్బ్ చేయడం మర్యాద కాదు. తాళి కట్టి మాట్లాడు బ్రదర్. దిస్ ఇస్ టూ మచ్. తప్పించుకోలేరు. మీరు ఈ పసుపు తాళ అమ్మాయి మెళ్ళలో కడితేనే మిమ్మల్ని వదిలిపెడతాం. అన్నా ఆ అమ్మాయి మెల్లు చూడు, ఆల్రెడీ మెళ్ళలో తాళ్ళున్నప్పుడు పెళ్ళైందని చెప్పొచ్చు కదా బ్రదర్. అవును, మంగళసూత్రాలున్నాయి చూడండి. ఇక ఒగ్గేసి వెళ్ళిపోండి. ముందే చెప్పొచ్చు కదమ్మా. ఏం మాట్లాడకుండా భయపడితే మాకేం అర్థం అవుతుంది? పదండ్రా. షార్ట్ కట్ చేయి. మనల్ని చూశారంటే కెమెరా లాగేసుకుంటారు. దేవేంద్ర గారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. పద.
శృతి ఎందుకు డల్ అయిపోతావు? వాళ్ళెవరో వచ్చి అట్ట మాట్లాడేసరికి భయం వేస్తున్నారు పెద్దబాబు గారు. మనం ఈడు ఉండొద్దు, వెళ్ళిపోదాం. అలాగే, నువ్వు టెన్షన్ పడకు. ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం మామూలే. పద. దేవా వాళ్ళేరి? బయటికెళ్ళారనుకుంటా జానీ. ఫోన్ చేద్దామా? వద్దు, ప్రైవసీ కోరుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నీలంబ్రే అయితే చూడలేదు కదా. థ్యాంక్ గాడ్. లెట్స్ గో. పద. అబ్బా! వాడు వస్తాడో రాడో, చూస్తాడో చూడడు. ఇలా ఎంతసేపు ఉంటాను? నొప్పితో చచ్చిపోతున్నాను. ఆవ్! 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 అమ్మా! ఆవ్! ఆవ్! హలో, చెప్పు. రెండో కండిషన్ కూడా ఫెయిల్ అయ్యావు చంద్రముఖి. రేయ్, ఎవరా నువ్వు? ఎందుకిలా నన్ను వేధిస్తున్నావు? ఈసారి కనపడితే నీ సంగతి చెప్తాను. నీ సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను. హలో, బంగారం, ఎక్కడున్నావు? బాగున్నావా? ప్లీజ్ బంగారం. హలో. హలో ఏంట్రా హలో? నన్ను ఇంత టార్చర్ పెట్టి నవ్వుతున్నావా? తే, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని బయటకు తీ. ఏం ప్రూఫ్స్? మీరెవరు అసలు? ఏయ్, దొరికిపోయి నాటకాలు ఆడకు. నా గురించి నీకు తెలీదు. నీ దగ్గరున్న ప్రూఫ్స్ బయటికి తీయలేదో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? చెప్పు, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? హలో, ఎవరు మీరు? నా బాయ్ ఫ్రెండ్ కాలర్ పట్టుకున్నారేంటి? నీ బాయ్ ఫ్రెండా? లేకపోతే నీ బాయ్ ఫ్రెండా? చిచి, మెంటల్ కేసులా ఉంది. పద డియర్. పద. ఏయ్! ఛ! అమ్మా! సారీ. హలో, ఎవరినో పట్టుకుని నేననుకున్నావా? రే 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 రే! ఏయ్, హలో హలో! ఏయ్! అమ్మా, ఫోన్ రీడైల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందండి. చీప్ ర్యాంటింగ్ చేద్దాం. పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది? నాట్ రీచబుల్ వస్తుంది. ఓకే డార్లింగ్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? ఏయ్! ఓ సారీ. బంగారం, డార్లింగ్, ఏంజెల్, ఏం చేస్తున్నావమ్మా? వినపడుతుంది, చెప్పు. నేను ఇంత జోష్గా వస్తే నువ్వేంటి అంత డల్గా రియాక్ట్ అవుతున్నావు? మ్యాటర్ చెప్పు ముందు. ట్రూత్ ఆర్ డేర్లో నేను సరిగ్గా ముద్దు పెట్టుకోలేకపోయాను. నువ్వేమన్నా ఫీల్ అయ్యేమోనని ఇప్పుడు సరిగ్గా పెట్టినా? వాత పెడతాను, పక్కకు తప్పుకో. ఇలాంటివి మాత్రం గుర్తుంటాయి గాని ఇచ్చిన మాట మాత్రం గుర్తుండదు. నేను మాట ఇచ్చానా? చూసావా, ఇది కూడా గుర్తులేదు. గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తాను, గడిది గుడ్డిస్తానని చెప్పావు, గుర్తుందా? ఓ అదా, ముందు డేర్ చేస్తే ఆ తర్వాత గిఫ్ట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంత లేదు, నిన్ను నమ్మను. ముందుక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను కానీ మరి ఏయ్, ఏం చేస్తున్నావు? మ్యాజిక్. చెయ్యి ఎక్కడికెక్కడికో వెళ్తుంది. కొడితే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. డెలివరీ టైంకి నువ్వు కూడా హాస్పిటల్గా రావాలి కానీ ముందైతే ఈ బొమ్మ తీసుకో. ఇట్స్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. వావ్, నైస్ డాల్. నా డార్లింగ్, ఈ డాల్ని చేతిలోకి తీసుకుంటే సర్ప్రైజ్ అవుతుంది. టేక్ ఇట్.
బొమ్మ కాదు, మన బేబీ. వాళ్ళ అమ్మని చూసి అమ్మా అంటుంది. మహి, నేను ఎత్తుకుంటేనే అమ్మ అంటోంది. అమ్మ స్పర్శ బిడ్డకు తెలుస్తుంది. నీ కడుపులో ఉన్న బేబీ నీ చేతిలో ఉంటే మొదటి మాట అమ్మ అనే కదా అంటుంది. అందుకే ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను.